బొబ్బలు ఇందిరబ్బా ఏంది ఇది కళ్ళ నీరనాక నీరా అంట బ్రహ్మాండంగా ఉంది. ఇది వచ్చేసి మన పులివెందుల నుంచి కదిరి రూట్ లో బండ మీద కొత్తపల్లి దగ్గర ఉంటది. అక్క ఇది ఎప్పటి నుంచి ఉంది? నేను చిన్నప్పటి నుంచి ఇదే ప్లేస్ లోనే 50 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు అప్డేట్ అయింది, కొంచెం రోడ్లు అంతా వెడల్పోయినాయి కదా, కొంచెం కనపరాత డౌన్కి వెళ్ళిపోయింది. ఇది కదిరి నుంచి వచ్చే లెఫ్ట్ సైడ్ కనపడుతుంది, పులివెందుల నుంచి వచ్చే రైట్ సైడ్ కనపడుతుంది. బండ మీద కొత్తపల్లి సర్కిల్ దగ్గర ఉంటుంది. ఇది ఎంత అక్క ఈ జగ్గు? కళ్ళు అయితే 240 అంట. ఈ తాగడం వల్ల ఉపయోగం ఏంది మనిషికి? కిడ్నీలకు దానికంతా ఒళ్ళు హీట్ ఉన్నా కూడా బాడీ హీట్ ఉంటే తగ్గుతుందంట. మనకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా పోతాయంట. సో ట్రై చేయండి. కళ్ళు అంటే మనకు మామూలుగా తెలంగాణలో బాగా గుర్తుంటుంది. అంటే ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు దాన్ని ఏమంటారు, తెలంగాణలో వాళ్ళు చేసే పార్టీని ఏమంటారు, దాన్ని ఏదంటారు, దావత్. ఏ దావత్ జరిగినా కూడా ఆ పండుగ చేసుకుంటారు. ఏం చేయండి నువ్వు తాగేది? కళ్ళు నీ తాగదా డే రఘు డే ఈ పక్క మన వాళ్ళు ఇంకా తేజ చెప్పు తేజ ఏంది నువ్వు తాగేది? బాగుందా? నా పక్క మా తమ్ముడు. నువ్వు సుమను ఏమో బాగుందా? ఊరగాయ బాగుంది, కళ్ళు బాగుంది. ఇంకో చెక్ చేసుకో దక్కిటాయనా. కళ్ళు కొనెక్కచ్చారా మీరు? చెట్లు ఎక్కడున్నాయి అక్క చెట్లు? కుర్లి దగ్గర మామూలుగా ఎవరన్నా అయితే కొనక్కొచ్చినట్టయితే ఏమన్నా మిక్సింగ్ ఉంటాయేమో. వీళ్ళు చెట్ల దగ్గర నుంచి ప్యూర్ గా తీసుకొని వచ్చి అమ్ముతారు. సో కాబట్టి ఎటువంటి మిక్సింగ్ ఉండదు. ప్యూర్ తాటికల్లు, ప్యూర్ నీరా. అక్కడ నీరా ఎట్లా వచ్చేది, కళ్ళు ఎట్లా వచ్చేది? సపరేట్ కడతాం, దానికి సపరేట్ కట్టేస్తాం. సపరేట్ దీనికి కట్టేస్తారు. ఈ కళ్ళుకి వచ్చేసి 2 సాకులు వేసేసి కట్టేస్తారు. అట్లాంటిది ఏంది ఉండదు. మడ్లకు నీళ్ళు వేస్తారు, చెమ్ము నీళ్ళు వేసి కట్టేస్తారు. దీంట్లో కలకండ వేస్తాం కాబట్టి తీగుంటది, దీంట్లో వేరు కాబట్టి అట్లుంటది. ఎవరన్నా ఇక్కడ కళ్ళు తాగింటారు, నాకు తెలిసి 50 సంవత్సరాలు అంటే మాక్సిమం అందరూ తాగింటారు. నేనైతే ఫస్ట్ టైం తాగడము, చూస్తా ఉన్నాము కానీ తాగలే. ఇప్పుడు మనకు తాగనీకి టైం వచ్చింది కాబట్టి తాగుతాను. ఎవరైనా తాగింటే కానీ ఎట్లుంటుంది కామెంట్ చేయండి. తాగకపోతే అయినా తాగి ట్రై చేయండి. మన బాడీలో హీట్ తగ్గుతుందంట, ఆరోగ్యానికి చాలా మంచిదంట. నేను ఇప్పుడు నీరా తాగుతాను, బ్రహ్మాండంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది.